జీఎస్టీ తగ్గుదలపై వినియోగదారులు ఆశలు ఆవిరవుతున్నాయి. పాత స్టాక్ను పాత ధరలకే అమ్ముతున్నాయి దుకాణాలు. వస్తువుల ధరలు తగ్గకపోవడంతో ప్రజల్లో ఒకంత నిరాశ అయితే కనిపిస్తోంది. ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు కొత్త టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇస్తున్నారు. 1915 టోల్ ఫ్రీ నెంబర్, వాట్సాప్ నెంబర్ కూడా అందుబాటులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. ధరల పర్యవేక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు సామాన్యులు. వస్తు సేవల పన్ను అంటే జీఎస్టీ రేట్ల తగ్గింపుపై సామాన్య ప్రజలు పెట్టుకున్న ఆశలు ఇప్పుడు ఆవిరవుతున్నాయని చెప్పుకోవాలి. తగ్గాల్సిన ధరలు తగ్గకపోగా మార్కెట్లో ఇంకా పాత ధరలకే వస్తువులను అమ్ముతున్నారన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్స్ వంటి వాటిపై ధరలు తగ్గుతాయని అందరూ భావించారు. బట్ వాస్తవ పరిస్థితి చూస్తే అందుకు భిన్నంగా ఉందని చెప్పుకోవాలి. దేశవ్యాప్తంగా చూస్తే సూపర్ మార్కెట్స్ అలాగే రీటైల్ షాపులు పాత స్టాక్ ను పాత రేట్లకే అమ్ముతూ కూడా వినియోగదారులకు షాక్లు ఇస్తున్నాయి. దీంతో తగ్గిన ధరల ప్రయోజనం ప్రజలకు అందడం లేదని ప్రజలు నిరాశపడుతున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లు తగ్గిన వెంటనే పాత వస్తువుల మీద కూడా ఎంఆర్పి మార్చి తగ్గించిన ధరలకే అమ్మాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. బట్ ఈ ఆదేశాలను కొందరు వ్యాపారులు, దుకాణదారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని కూడా తెలుస్తుంది. ఇక్కడ వాళ్ళు పాత స్టాక్ పూర్తయిన తర్వాతే కొత్త రేట్లు అమలు చేస్తామని తప్పించుకుంటూ ఉన్నారు. ఇది వినియోగదారుల హక్కులను ఉల్లంఘించడమే కాదు, పన్ను సంస్కరణల ముఖ్య ఉద్దేశాన్ని కూడా దెబ్బతీస్తోందని చెప్తున్నారు. ఈ సమస్యపై కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ గానే దృష్టి పెట్టింది. ప్రజలకు తగ్గిన ధరల ప్రయోజనం అందేలా కీలక చర్యలు తీసుకుంటోంది. వ్యాపారులు ఎవరైనా అధిక ధరలకు అమ్ముతూ ఉంటే వినియోగదారులు నేరుగా ఫిర్యాదు చేసేందుకు ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ అంటే సిబిఐసి ఒక ప్రకటన ద్వారా ఈ విషయాన్ని అయితే వెల్లడించడం జరిగింది. వినియోగదారుల కోసం 2 కొత్త నెంబర్లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఒకటి 1915 అనే టోల్ ఫ్రీ నెంబర్, మరొకటి వాట్సాప్ నెంబర్ మనం చూస్తే 8800019115 అనే ఒక వాట్సాప్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. వ్యాపారులు జీఎస్టీ ప్రయోజనాలను బదిలీ చేయకుండా అధిక ధరలకు వస్తువులు విక్రయిస్తే ప్రజలు ఈ నెంబర్లకు ఫోన్ చేసి లేదా వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. వీటితో పాటు INGRAM అనే ప్రభుత్వ పోర్టల్ ద్వారా కూడా ఫిర్యాదులను నమోదు చేయొచ్చని కూడా చెప్తున్నారు. అంతేకాదు ప్రజలు ఎక్కువగా ఉపయోగించే 54 రకాల ఉత్పత్తుల ధరలపై కేంద్రం ప్రత్యేక దృష్టిని సారించిందని చెప్పుకోవచ్చు. వెన్న, షాంపూస్ అలాగే టూత్ పేస్ట్లు, ఐస్ క్రీమ్స్, ఏసీ, టీవీ, సిమెంట్ వంటి వాటి ధరలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రతి నెల వాటి ధరల మార్పులపై నివేదిక సమర్పించాలని జీఎస్టీ అధికారులకు కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాలను ఇవ్వడం జరిగింది. ఈ నెల 30లోగా తొలి నివేదికను సమర్పించాల్సింది. ఈ కామర్స్ సంస్థలు కూడా తగ్గిన ధరలకే వస్తువులను అమ్ముతున్నాయా లేదా అనే అంశాన్ని ప్రభుత్వం పర్యవేక్షించబోతోంది.